ప్రైజ్ ది లార్డ్. ఈ క్రిస్టియన్ జర్నీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న అందరికీ కూడా యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్య మనందరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రభు కృపను బట్టి 2023లో మనం ఈ విధంగా క్రిస్మస్ని చూసే అవకాశం ప్రభు ఇచ్చినందుకు ఆయనకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా సంవత్సరం చివరికి కూడా వచ్చాము. ఇంతవరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచిన ప్రభుకి ఎంతో వందనాలు. ఈ సమయంలో నేను సిస్టర్ నవమన్ సిస్టర్ చెప్పిన వాక్యాన్ని ఈ ఛానల్లో షేర్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే విచారకరమైన విషయం ఏంటంటే క్రిస్మస్ రోజే తను మహిమలోకి పిలువబడ్డారు. తను నాకు ఎలా పరిచయం అంటే నేను లైఫ్ గ్రూప్లో మెసేజ్ తీసుకుంటాను, తను కూడా తీసుకుంటారు. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను తను చెప్పిన వాక్యాన్ని. నాకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేవి తను చెప్పిన మాటలు. సిస్టర్ ఎవరు అంటే తను విజయవాడలో హోరే ప్రేయర్ హౌస్లో దేవుని సేవకురాలుగా ఉంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ స్టార్ట్ చేసిన మందిరం అంటే విజయవాడ మెయిన్ చర్చ్ కాకుండా ఒక బ్రాంచ్ ఉంటుంది, కుద్దూస్ నగర్ అనుకుంటుంది. అక్కడ తను సేవలో ఉంటున్నారు. చిన్న సంఘం వాళ్ళ పేరెంట్స్ స్టార్ట్ చేసి తను ఇంకా చూసుకుంటున్నారు. సిస్టర్ అన్మ్యారీడ్గా ఉన్నారు. చాలా చిన్న వయసు, దాదాపు 40 years ఉంటాయి అంతే. తనకున్న ఇష్యూ ఏంటంటే హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యి తను ఎంతో హెల్త్ ప్రాబ్లం ఉండి కూడా అన్నీ నమ్మకంగా చేస్తూ వచ్చారు. లైఫ్ గ్రూప్లో కూడా కంటిన్యూగా మెసేజ్ తీసుకునే వాళ్ళు దేవుని పనిలో ఎంతో చురుకుగా నమ్మకంగా వాడబడుతూ వచ్చారు. తన ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్గా ఉంటూ వచ్చారు. అలాంటి సహోదరి అనుకోకుండా సడన్గా 25th రోజు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళడం బాధ అనిపించింది. ఇంకా ఎంతో వయసు ఉంది కదా, ఎంతో సేవ చేసే అవకాశం కూడా తనకు ఉంది కదా, ఇంత సడన్గా ఎందుకు ఇలా జరిగింది అని అనిపించింది. కానీ దేవుని చిత్తము, ఆయన సంకల్పాలు మనం ప్రశ్నించలేము. మనకు తాత్కాలికంగా బాధ అనిపించవచ్చు, కానీ ఒక ఆత్మ పట్ల ఆయనకున్న శ్రద్ధ అటువంటిది. ఎంతవరకు ఈ లోకంలో మనం ఉండాలో ఆయనే ముందు నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ లోకానికి రావడం కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టడం కానీ మన చేతిలో లేదు. మనకి ఇవ్వబడిన కాలాన్ని మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించి నమ్మకమైన మంచి దాసుడని ఆయన చేత అనిపించుకోగలిగితే మనకు అంతకంటే ధన్యకరమైంది ఇంకొకటి ఉండదు. అందుకే నేను ఈరోజు సిస్టర్ జ్ఞాపకార్థంగా నాకు కూడా చాలా ఇష్టపడిన మెసేజ్ని నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. వినండి తప్పకుండా. అది మీకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కొరకు, పేరెంట్స్ కొరకు, అక్కడ ఉన్న మందిరం కొరకు, అక్కడున్న విశ్వాసుల కొరకు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. Hi Akka, praise the Lord. Thanks for joining. Hello everyone. Praise the Lord. Thanks for joining us. Today Namanaka would like to share a word with us. Hello Akka, you may start with word of prayer. Over to you. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమునకు యేసు ప్రభు ఇంతవరకు మాకు తోడైంటూ వచ్చినారు. బట్టి స్తుతిస్తున్నాం. మరి దినం మరి ఒక దినం డివోషన్ కలిగి ఉన్నట్టు కృపను వచ్చి నీకు వందనాలు. శ్రావ్యాన్ని ఆస్వాదిస్తూ రండి. ఆటంకాలు లేకుండా సాయం చేయండి. మాత్రమే శిరస్సు వహించి మీ చిత్తానుసారంగా ఇక్కడ మీటింగ్ జరిగించి మీ నామం తెచ్చుకోండి. బలహీనరాలను నన్ను సంపూర్తిగా ఖాళీ చేసి మీ ఆత్మ నింపదాన్ని ఇచ్చి మీ బూరగా నన్ను వాడుకొని మహిమ తెచ్చుకోమని త్వరగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్త నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు మన అంశం ఏంటంటే చిన్న ప్రార్థన గొప్ప బహుమానం తెచ్చింది అన్నమాట. చిన్న ప్రార్థన గొప్ప బహుమానం తెచ్చింది. ఎవరు ఈ ప్రార్థన అంటే ఎబ్బేజు చేసిన ప్రార్థన. ఎబ్బేజు చేసిన ప్రార్థన, చిన్న ప్రార్థన గొప్ప బహుమానం తెచ్చిందనమాట. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము
9-10 వచనాలు చూసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9-10 వచనాలు. అక్కడ చదువుకుంటే దానికి ముందు 3వ అధ్యాయం కానీ, మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం కానీ, 2వ అధ్యాయం కానీ, 1వ అధ్యాయం కానీ చూస్తే అన్ని పేర్లు ఉంటాయి. ఇన్ని పేర్లు సుమారుగా 700 దాకా ఉంటాయండి పేర్లు. ఇన్ని పేర్ల మధ్యలో ఒక వ్యక్తి గురించి 2 లైన్లు రాయడానికి, 2 వచనాలు రాయడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? మరి వాళ్ళందరిలో ఎవ్వరికి కూడా రాయలేదు ఎలాగో. మరి ఒక 2 వచనాలు మరి రాస్తూ వచ్చినాడు. ఎబేజు యొక్క ప్రార్థన రాస్తూ వచ్చినాడు. మరి ఎబేజు ఇన్ని వందల పేర్ల మధ్యలో తన జీవితం గురించి 2 మాటలు రాయడానికి గల మరి ప్రత్యేకత మరి మనం చూస్తే నిజంగా ఈ యొక్క వర్తమానం వినిన తర్వాత నిజంగా ఆ యొక్క ప్రార్థన నా ప్రార్థన కావాలి అని కోరుకుంటేలాగా ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క వంశావళిలో మరి ఎబ్బేజు అనగా అర్థం ఏమిటి అంటే వేదన, బాధ, లేకపోతే కష్టం. ఆయన దేవుని ఎదుట ఏబుల్డ్ వ్యక్తి కాదు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఎలాగైనా క్వాలిఫై అవ్వాలా, నేను డిస్క్వాలిఫై అవ్వకూడదు, నేను పుట్టుకతో కళంకంగా మరి మోసారు. తనకేం తెలియదండి. తన పుట్టుకతోటే తన తల్లి పెడుతూ వచ్చింది ఎబేజు అని పెట్టింది. ఈవిడ మరి తన భర్త తనకు దూరంగా ఉన్నాడేమో తెలీదు ఎబేజు తండ్రి. మరి ఏ పరిస్థితుల్లో తను ఒంటరిగా ఉందేమో తెలియదు. ఏ పరిస్థితుల్లో తను బాధనంతటిని తన బిడ్డ పేరు మీద పెడుతూ వచ్చేసింది. నిజమే, తను ఏ పరిస్థితిలో ఉన్నా తన బిడ్డగా అయితే మాత్రం ఎబ్బేజు అంటే వేదన అని పెట్టింది. నిజంగా మనం గమనిద్దామండి. ఈ రోజుల్లో మన పిల్లలకు పేర్లు పెట్టమని సేవకుల దగ్గరికి వస్తే మరి సేవకుడు నీ కొడుకు పేరు ఎబ్బేజు పెడదాము అని చెప్తే వెంటనే అడుగుతాడు కదా ఏమని. అర్థం తెలియకపోతే అర్థం అడుగుతారు ఏమని. ఎబ్బేజు అంటే ఏంటి? వేదన అంటే ఇదేంటి నా బిడ్డకు వేదన అని. అదొద్దు, ఇంకో మంచి పేరు పెట్టండి అయ్యా అని చెప్పేసి వెంటనే చేంజ్ చేసుకుంటాం. కానీ ఈ బిడ్డ పుట్టుకతోటే కళంకంగా పుట్టినప్పటికీ తనకున్న కళంకాన్ని, తనకున్న మలినాన్ని, తనకున్న ఆ యొక్క పేరుని తీసివేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే నా పేరు తీసివేయబడిద్దా అని తను గుర్తిస్తూ వచ్చినాడు. నిజంగా ఇలా పేరు విషయంలో చూస్తే రాహేలు, యోసేపు బాగానే పెట్టింది పేరు, బానే ఉంది. బెంజమిన్ దగ్గరకు వచ్చేటప్పటికి బెనోని అని పెట్టింది. ఏంటండి బెనోని అంటే? దుఃఖపుత్రుడు. తనేం చేస్తాడండి ఆ బిడ్డ? తనేం చేయలేదు కదా, కానీ తనేం పెడుతూ వచ్చింది? బెనోని అని పెట్టింది, దుఃఖపుత్రుడు అని. కానీ తండ్రి ఏం చేశాడండి? బెంజమిన్ అని పెట్టాడు. అంటే అర్థం ఏంటి? కుడి చేతి పుత్రుడు అని పెడుతూ వచ్చినాడు. తల్లి తన బాధలో, తన వేదనలో తన పేరు బెనోని, దుఃఖపుత్రుడు, నాకు ఈ బిడ్డ నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు అంటే తండ్రి ఈ బిడ్డ నాకు కుడి చేతి బిడ్డగా ఉన్నాడు, కుడి చేతి పుత్రుడుగా నాకు ఉన్నాడు అని చెప్పేసి తాను బెనోని కాస్త బెంజమిన్ గా మారుస్తూ వచ్చినాడు. అవును, ఫెనెహాస్ భార్య కూడా మరి తనకి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందో తెలుసా అండి? ఇకాబోదు అని పెట్టాడు. ఇకాబోదు అంటే ఏంటండి? ప్రభావం పోయింది. మరి నిజమే, ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి ప్రభావం పోయింది. తన మామ చనిపోయాడు, భర్త కూడా మరి పట్టుబడుతూ వచ్చినాడు, చనిపోతూ వచ్చినాడు. తన మాట వినంగాలే ఇలా జరిగింది అనగాలే మందసం పట్టబడింది, మామ చనిపోయాడు, భర్త కూడా చనిపోతూ వచ్చినాడు అని వినంగానే తనకు ఒక బాధ వచ్చేసిందండి. ఏమిటి ఆ బాధ అంటే దేవుని ప్రభావం ఇశ్రాయేల్ మధ్య లేదు, ఏమైపోయింది? ఇది పోయింది. కాబట్టి ఈ బిడ్డ ఆ బిడ్డ పోగొట్టాడండి. తనకి ఏం పెడుతూ వచ్చింది? కాబోదు అని పెడుతూ వచ్చింది, ప్రభావం పోయింది అని. ఇలా మనం చూస్తే పేరెంట్స్ గురించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి కలిగిన బాధ కొలది ఆ బిడ్డలకు పేరు పెడుతూ వచ్చినారు. కానీ ఎబ్బేజు అయితే తన తల్లి వేదన పుత్రుడు అని పెట్టినప్పటికీ కూడా తన జీవితం ఏమనుకోవాలా అనుకున్నాడంటే మార్చుకోవాలా. తను అనుకోవడానికి కూడా నిజంగా తను అనుకోవడానికి ఒక ఆలోచన ఉండాలి కదా. తనేమన్నా అబ్రహాం లాగా విశ్వాస వీరుడా అండి? కాదే. మరి యెహోషువ మోషే వలె ఏమన్నా నాయకుడా? కాదే. దావీదు వలె ఏమన్నా మరి వీర విజయాలు సాధించిన వ్యక్తా? కాదే. మరి ఎందుకు తను అనుకుంటూ వచ్చినాడు? నా జీవితం వేదనగా ఉండకూడదు, నా జీవితం బాధకరంగా ఉండకూడదు, నా జీవితం కష్టంగా ఉండకూడదు, నా జీవితం మరి ఎలా ఉండకూడదు? ఒక క్వాలిఫై వ్యక్తిగా నేను ఉండాలి, నా జీవితం అలా ఉండకూడదు, ఎవరి దగ్గరికి పోతే నా జీవితం బాగా అవుతుంది అని తను గుర్తెరుగుతూ వచ్చినాడు. దేవుని పాదాలను పట్టుకుంటూ వచ్చినాడండి.
దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాడు. ఎబ్బేజు ప్రార్థన తన బ్రతుకుని ఏం చేసిందండి? మార్చింది. జన్మతో వచ్చిన కలంకాన్ని ఏం చేశాడండి? జయించాడు. మరి బిడ్డకు జన్మ, తల్లికి మరణం అంటారు. నిజమే, తల్లి బిడ్డను జన్మించేటప్పుడు ఓవర్ బ్లీడ్ అయిపోయి కొన్నిసార్లు బిడ్డన్నా తల్లి అన్నా బ్రతకొచ్చు, చెప్పలేము, తల్లి బిడ్డన్నా ఉంటదేమో అని అలాంటి స్థితిలో కూడా మరి ఇవన్నీ భరించి తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి తనకి ఈ పేరు పెడుతూ వచ్చింది. మరి అయితే తను దేవుని పాదాలను పట్టుకున్నాడు. ఆయన నా బ్రతుకుని మార్చగలడు, నన్ను అర్హుడుగా రండి. ఎబ్బేజు మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము. ఒకప్పుడు ఘనహీనుడు, ఒకప్పుడు బాధాకరమైన వాడు, ఒకప్పుడు కష్టజీవితి, ఒకప్పుడు వేదన పుత్రుడు, కానీ ఇప్పుడేమైతే వచ్చినాడో చూద్దానండి. మొదటి దినవృత్తాంతములు మనం చదువుకున్న రీతిగా మరి 4వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. మొదటి దినవృత్తాంతము 4వ అధ్యాయం 8వ వచనం. కోజు అనూబును జోబేబాను హారూము కుమారుడైన అహర్హలే యొక్క వంశములను కనెను. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం కోజు అని ఇక్కడ చెప్తూ వచ్చినాడు. ఈ యొక్క 9వ వచనంకి వస్తే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కట్టినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఇతను ఏం పొందాడండి? ఘనత పొందిన వాడై. ఎవరికంటే? తన సహోదరుల కంటే. ఎబ్బేజ్ అంట ఘనత పొందిన వాడైనాడు. ఏంటి? వేదన పడి తన గన్నానని తల్లి అతనికి ఎబ్బేజ్ అంటే తన జీవితాన్ని మార్చగల దేవుని పాదాలను పట్టుకుని తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చినాడండి. 10వ వచనం చూస్తే, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి అప్పుడు ఆయన పాదాలను పట్టుకోవడమే కాదు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏం చేశాడంటే, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి అన్నాడు, నా సరిహద్దును విశాలపరిచి అన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండజేసి అన్నాడు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇదంతా ఒక వచనేనండి. తను ప్రార్థన అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దారి చేశాను అని చెప్తున్నాడు. మరి ఇన్ని పేర్ల మధ్యలో తన జీవితం గురించి, తన ప్రార్థన గురించి ప్రాముఖ్యత ఇస్తూ వచ్చినాడు దేవుడు. నిజమే, ఈ రాత్రి వేళ మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం కోజు చూసాం కదండి. కోజు పుణ్య కుమారుడైన కాలేబు సంతతి వాడు, అంటే యూదా గోత్రం చెందినవాడు. మరి దావీదు వంశం, యేసుక్రీస్తు, బోయాజు, సల్మాన్ వీళ్ళందరూ కూడా ఎవరి వంశంలోకి వచ్చారండి? ఎవరు? యూదా గోత్రంలో ఉంటూ వచ్చినారు కదా. అంటే తన జీవితాన్ని మార్చగల వంశంలోకి తను కూడా రావాలి అనే ఆశపడ్డాడు. మరి అలాగూ చేస్తూ వచ్చినాడు. ఆ యేసు పాదాలను పట్టుకుంటూ వచ్చినాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, మరి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును వెడల్పు చేసి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను కాపాడుము అని ఎబ్బేజు ప్రార్థన విని దేవుడు కరిగిపోయాడు. ఎబ్బేజు ప్రార్థన ఏం చేస్తూ వచ్చినాడండి? సహాయం చేస్తూ వచ్చినాడు. రండి, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నామండి. ఆమె తన పెరిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. ఇందాక మనం చూసుకున్నాం కదండి. ఎవరండి? కోజు పుణ్య కుమారుడైన కాలేబు సంతతి వాడని. మరి ఇక్కడ చూడండి, అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమని. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను కూడా దయచేస్తూ వచ్చినాడు. ఇక్కడ మనకి మరి ఆశీర్వాదం ఇస్తూ వచ్చినాడు అనమాట. ఇక్కడ 13వ వచనంలో ఉంది చూడండి, న్యాయాధిపతులు 1:13. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొనిను గనుక కాలేబు తన కుమార్తె అయిన
అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. కాలేబు కాలేబు అని చెప్తూ వచ్చినాడు. ఇందాక కోజు కూడా ఎప్పుడే కుమారుడైన కాలేబు సంతతి వాడు అంటూ వచ్చినాం. మరి ఇక్కడ ఎబ్బేజు కూడా కాలేబు సంతతి వాడు అని మనం గుర్తిస్తూ రావాలి. తన ప్రార్థన మరి అక్స అడుగుతూ వచ్చింది, నాకు భూమి ఇచ్చావు, మరి నీటి మడుగులు కూడా దాచామంటే పల్లపు మడుగులు, మరి ఏ మడుగు ఇచ్చాడండి చూడండి. అప్పుడు నాకు దాయిచ్యమునగా కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇస్తూ వచ్చినాడు. ఇక్కడ గమనిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క యూదా వంశంలో మరి అడిగినప్పుడు ఇచ్చేది వారిగా ఉంటూ వచ్చినాడు. మరి అలాగే ఇక్కడ మరి ఎబ్బేజు ప్రార్థన కూడా విన్న దేవుడు తను కూడా అదే సంతతికి చెందినవాడు కదండి, అదే గోత్రానికి చెందినవాడు కాబట్టి తను కూడా గుర్తించాడు. యేసు పాదాలను పట్టుకుంటే, యేసుక్రీస్తుకు మొరపెట్టుకుంటే దేవుడు నా ప్రార్థన వింటాడు, నన్ను బాగు చేస్తాడు అని చెప్పేసి తను గుర్తించాడు. అందుకని ఒక మాట ఉంది ఇంగ్లీష్ లో, ప్రోవర్బ్ ఏంటంటే డోంట్ పాస్ ఆన్ యువర్ పెయిన్, స్టాప్. అంటే మన బాధతోటి మన నొప్పితోటి ఎప్పుడు కూడా మనము పాస్ ఆన్ అయిపోకూడదండి. డోంట్ పాస్ ఆన్ యువర్ పెయిన్, నీ పెయిన్ తోటి, నీ బాధతోటి, నీ నొప్పితోటి ఎప్పుడు కూడా నువ్వు పాస్ ఆన్ అవ్వకూడదు. ఏం చేయాలంట? ఆగాలి అంట. మరి అలాగే ఎబ్బేసి కూడా తన యొక్క కళంకమైన జీవితం, తన యొక్క మరి తల్లి పెట్టిన వేదన పుత్రుడు, అవన్నీ కూడా తను అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడలేదండి. ఆ మార్గం నుంచి తను ఆశీర్వదింపబడాలని ఆశపడ్డాడు. కాబట్టి దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, ఆ సరిహద్దులు వెడల్పు చేయి, నీ చేయి నాకు తోడుగా ఉంచు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను కాపాడుము అంటూ వచ్చినాడు. ఇక్కడ మనం గమనిస్తే ఏబు భక్తుడు అంటాడు కదా, ఆ పుస్తకంలో ఏముంటది, ఆ ఏబు గ్రంథంలో, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల ఏమైతామంట, చేతగాని వడబగుతావు అని చెప్తూ వస్తున్నాడు. అవును, మనం చేతగాని మనం ఎలా అవుతాము అంటే, శ్రమ వచ్చినప్పుడు మనం జీవంలో దేవుని పిల్లలు కృంగిపోకూడదు. నా దేవుడు నాకు తోడున్నాడు. ఏబు కృంగిపోయాడండి? లేదే. అలాగూ మనం ఏం చేస్తూ రావాలి అంటే, దేవుని పైన మనం ఆధారపడిపోవాలి, కానీ మనం కృంగి పోకూడదు అనమాట. ఇక్కడ అది మనకు దేవుడు నేర్పిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ మొదటిగా నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి అంటున్నాడు కదా. మరి ఈ విషయం మనం గమనిస్తే యాకోబు అంటాడు కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను విడువను అంటాడు. ఎప్పుడండి? తనకు బోల్డ్ అంత కలిగి సంపాదించుకొని తిరిగి రిటర్న్ జర్నీలో ఉంటాడు. అప్పుడు అంటా వస్తాడు. అదే హోషేయ 12 అధ్యాయం 3-4 వచనంలో చూస్తే, హోషేయ 12:3-4 వచనాలు. 12:3-4 వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరు బడిమని పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఈ విషయం ఏమిటి అంటే, మగసిరి గలవాడై యాకోబు పోరాడు. అసలు మనం ఆలోచిస్తేనండి, యాకోబు రిటర్న్ జర్నీలో తనకి ఎంతో ఆస్తి కలిగి మొదటిగా మరి దాసి గిఫ్ట్ పంపిస్తూ వచ్చినాడు, తర్వాత దాసీలు పంపిస్తూ వచ్చినాడు, అలాగే మరి లేయన్ పంపిస్తూ వచ్చినాడు, రాయలు పంపిస్తూ వచ్చినాడు, తన ఒంటరిగా మిగిలిపోతూ వచ్చినాడు. నేను నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువనయ్యా అని చెప్పేసి చెప్తూ వచ్చినాడు కదా. మగసిరి గలవాడే పోరాడుతూ వచ్చినాడు. ఇంకా అంటాడు కదా, నీవు దేవునితో మనుషులతో కూడా పోరాడావు కనుక నీవు ఏమంటాడు, యాకోబు కాదు ఇశ్రాయేలు అంటాడు అని చెప్తా వస్తాడు దేవుడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, నిజంగా యాకోబు జీవితంలో ఆశీర్వాదం లేక కాదండి దేవుడి సన్నిధిలో పోరాడింది. తనకు ఆశీర్వాదం ఉంది. తాను అన్నకి బహుమతులు కూడా ఇవ్వడానికి బయలుదేరాడు, తీసుకొని మార్గంలో మూవ్ అవుతూ ఉన్నారు. కానీ ఎంత కలిగినా కూడా తను ఏమని ప్రార్థన చేశాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని, మరి ఎబ్బేజ్ కూడా అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి అంటున్నాడు. యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడువను అంటాడు. ఏమి దేవుడు ఆశీర్వాదం లేదా? ఉంది. కానీ అక్కడ యాకోబు అడిగింది, ఇక్కడ ఎబ్బేజు అడిగింది ఆశీర్వాదాలు లేక కాదండి. ఏం అడుగుతున్నారంటే, గాడ్ విత్ మీ, నీవు నాతో ఉండయ్యా, అదే నాకు ఆశీర్వాదం, అదే నాకు ఆశీర్వాదం. నాకు ఎన్ని ఉన్నా సరే నీవు లేకపోతే నాతో, అది నాకు ఆశీర్వాదం కాదు.
చూడండి, ఈ నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు అన్నాడు. యాకోబు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను అన్నాడు. వీళ్ళకి ఆస్తిపాస్తులు లేక కాదు గాని, నీవు నాతో ఉండయ్యా, గాడ్ విత్ మీ, దేవుడు నాతో ఉంటే చాలు, అదే నాకు ఆశీర్వాదకరం అని చెప్తూ వచ్చినాం. ఒక భక్తుడు అన్నాడంట, దేవుడు నరకంలో ఉంటే నువ్వు ఎక్కడికి పోతావు అని ఒక భక్తుడిని అడిగితే ఆయన అన్నాడంట కదా, నేను దేవుడు ఎక్కడుంటే అక్కడికే పోతాను అన్నాడు. ఎందుకు? దేవుడు నరకంలో ఉంటే అది పరలోకం అండి. దేవుడు నరకంలో ఉంటది పరలోకం. మరి శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటే, దేవదూతల మధ్యలో సంచరిస్తూ ఉంటే, ఒక వెంట్రుకైనా కాలిపోకుండా వాసనైనా రాకుండా ఉంటే, మరి అది నిజంగా అది పరలోకం కాదా? కాదా? మరి నిజమే, దేవుడు ఎక్కడుంటే అక్కడ పరలోకం, దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. అందుకనే వీళ్ళు చెప్తా వస్తున్నారు. ఏం చెప్పారు? గాడ్ విత్ మీ, దేవా నీవు నాతో ఉండయ్యా అని చెప్పేసి ఎబ్బేజు కోరుతున్నాడు. యాకోబుకి ఆస్తి లేక కాదండి, నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువను అంటే నువ్వు నాతో ఉండయా, నువ్వు నాతో రాయ్యా అని. అది అండి దానికి అర్థం. రెండో ప్రార్థన, నా సరిహద్దును వెడల్పు చేసి ఏమంటున్నాడు? ఆయన యొక్క సరిహద్దును ఏం చేయాలంట? వెడల్పు వెడల్పు చేస్తూ రావాలి అంట. అది అతను కోరుకుంటూ వస్తున్నాడు. ఎట్లా అతని సరిహద్దు వెడల్పు అవుతుంది అని మనం గమనిస్తే వస్తే రండి, 1వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 55వ వచనం అండి. 1వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 55వ వచనం. ఎబ్బేజులో కాపురమున్న లేఖీకుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, సుకోతీయులను, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. ఇక్కడ ఏమంటున్నారంటే ఎబ్బేజులో కాపురమున్న. ఇదేంది ఇంగ్లీష్ లో ఏముందో చూద్దాం అన్నాడు ఒకసారి, నాకు అదే డౌట్ గా వచ్చింది. ఎబ్బేజులో కాపురమున్న. And the families of the scribes which dwelt at Jabez, the Tirathites. అనేది ఒక ఊరు పేరు అయిపోయింది. అవును. ఎబ్బేజులో కాపురమున్న అంటే ఈ ఎబ్బేజు అసలు ఎవరండి? వేదన పుత్రుడు, కష్టపుత్రుడు, బాధపుత్రుడు. అతను దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశీర్వాదం అడిగినప్పుడు ఆ సరిహద్దులు వెడల్పు చేయమంటే దేవుడు ఎంతగా విశాలపరిచాడంటే, ఎబ్బేజు పేరు మీదే ఒక ఊరుని దేవుడు తయారు చేస్తూ వచ్చినాడండి. దేవుడు ఎబ్బేజులో కాపురం ఉన్నా అంటున్నాడు. తన పేరు మీద ఒక ఊరుని చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఒక ఊరు మీద, ఒక పేరు మీద ఒక ఊరు ఉండాలి అంటే సామాన్యంగా వచ్చేస్తుందండి. ఎన్నో కుటుంబాలు అక్కడ ఉంటే గానీ అవదు కదా. పలాని వారి ఊరు అని చెప్పం, పలాని వారి వీధి అని చెప్పం. అయితే ఇక్కడ ఎబ్బేజు కుటుంబం అయిపోయిందంట. దేవుడు నిజంగా ఆశీర్వదించాడు. అతని సరిహద్దులు ఎంత వెడల్పు చేశాడండి? ఆ ఊరంతా వెడల్పు చేసేస్తూ వచ్చినాడు. నిజమే, యెషయాను కూడా దేవుడు అడిగినప్పుడు ఎవరు అంటే ఎవరిని పంపాలి అంటే నేనున్నానయ్యా నన్ను పంపాయా అంటాడు కదా. అవును, ఎబ్బేజు తన బ్రతుకును మార్చుకున్నాడండి. తన శాపాన్ని మార్చుకుంటూ వచ్చినాడు, తన ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు, తన సరిహద్దులు విశాలపరుచుకుంటూ వచ్చినాడు. ఒక ఊరే తన పేరు మీద కట్టబడుతూ వచ్చింది. మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాగా సరిహద్దులు వెడల్పు చేసుకోవాలండి? నిజమే, మనం ఆత్మీయంగా మనం బతుకును మరి దేవుడు మార్చినప్పుడు ఒక దినం ఒక అధ్యాయం బైబిల్ చదివితే రెండో దినం 2 అధ్యాయాలు చదవడానికి ప్రయత్నం చేయాలి. మూడో దినం 3 అధ్యాయాలు, దినదినం కూడా ఒక్కొక్క అధ్యాయం పెరుగుతూనే పోవాలా దేవుని వాక్యం ధ్యానించడంలో. అది మన సరిహద్దులు వెడల్పు చేయడం. మరి ఈ రోజు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే రేపు 10 నిమిషాలు, ఎల్లుండి 15 నిమిషాలు, అరగంట, గంట, అలాగా దశంభాగం 2.5 గంట దేవుడికి ఇచ్చేవారిగా మనం ఉంటూ రావాలి. ఈ రోజు మన కోసం ప్రార్థన చేస్తామంటే రేపు మరి ఇతరుల కోసం మనం ప్రార్థించే వారిగా రావాలి. ఇదండి మన సరిహద్దులు వెడల్పు చేసుకోవడం అంటే. లేదు, నా ఆస్తులు పాస్తులు పెంచుకొని నాకున్న ఇల్లు గోడలు తీసేసి ఇంకా వెడల్పు చేసుకొని పక్కన ఇల్లు పక్కన ప్లేస్ లో కొనేసుకోవడం, ఇది కాదండి ఆత్మీయంగా. ఆత్మీయంగా మరి ఎదగడం అంటే దినదినం వాక్యంలో ఎదగాల, చదవడంలో, ప్రార్థించడంలో నిమిషం నిమిషం పెంచుకుంటూ పోవాలి. మరి మన కోసమే కాదు ప్రార్థన, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉంటూ రావాలి. ఇది తన సరిహద్దులను
మరి వెడల్పు చేయమని కోరింది. రెండోది. మూడోది ఏంటండి? నీ చేయి నాకు తోడుగా ఉంచు అన్న. యెషయా 44:3 చూద్దానండి. యెషయా 44 అధ్యాయం 3వ వచనం అండి. కాదండి, కీర్తన. యెషయా కాదు, కీర్తన 44 3వ వచనం అండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియలేదు. వారి ఖడ్గం చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదంట, వారి బాహు వారికి జయమియలేదంట. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి ఏం చేస్తూ వచ్చిందండి? విజయం ఇస్తూ వచ్చింది అంట. ఏమి ఇస్తూ వచ్చిందంట? ఇక్కడ అంటాడు చూడండి ఇంగ్లీష్ లో, బట్ thy right hand and thine arm and the light of thy countenance, because thou hadst a favor into them. దేవుడు వారిని కటాక్షించడం ద్వారా ఆయన దక్షిణ హస్తమే వారికి ఏం చేసిందంట? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి ఏం కలుగు చేసిందంట? విజయం ఇస్తూ వచ్చింది అంట. ఇంగ్లీష్ లో అంటాడు, నీ రైట్ హ్యాండ్, నీ thine arm and the light of thy countenance, because thou hadst favor into them. అలాగూ విజయం పొందుతూ వచ్చినారంటండి. ఖడ్గం చేత కాదు, బాహు చేత కాదు, అవి వారికి విజయం ఇవ్వలేదంట. మరి ఏమి విజయం ఇచ్చినాయి అంటే దేవుని యొక్క దక్షిణ హస్తమే. ఇక్కడ ఏమంటున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అంటున్నాడు. దక్షిణ హస్తం వారికి విజయం ఇచ్చిందంట. మనం కోరుకుంటాం తెలుసా దక్షిణ హస్తం ఎప్పుడో తెలుసా? మన పిల్లల పరీక్షలు రాసేటప్పుడు నీ హస్తం తోడుగా ఉంచాయి, ఆ పరీక్ష రాసే వరకు నీ హస్తం తోడుగా ఉంచి నీ చెయ్యి పట్టుకొని, మా బిడ్డలు చేయి పట్టుకొని నువ్వు రాయించుతాయా అని కోరుకుంటాం వస్తాం. ఇది కాదండి మన పిల్లలకు మనం నేర్పించవలసింది. మనం ఏమి నేర్పించాలి మన పిల్లలకంటే? దేవుని దక్షిణ హస్తం ఎటువంటి సాహస కార్యాలు చేస్తుంది, ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తుంది, అది మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఆటోమేటిక్ గా వారే ప్రార్థన చేస్తారు, నీ హస్తం నాకు తోడుగా ఉంచుతాయి అని. ఓన్లీ ఎగ్జామ్లు అప్పుడు కాదు. అయితే దావీదు కూడా అంటాడు కదా, మరి ఫిలిస్తీన్లు యుద్ధంకి వచ్చినప్పుడు తను ఏమంటాడండి? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నానంటే నిజంగా తనకి ఎంత జయం వచ్చిందండి? ఏమి తీసుకున్నాడు? ఖడ్గం తీసుకున్నాడా? ఏం తీసుకున్నాడండి? ఆయన బాహువా? లేదే, వడిసల చేత పట్టుకొని ఒక్కనున్నర రాయి తీసుకొని, ఆ 7 రాళ్లలో ఏరిన 5 రాళ్లలో ఒక రాయి తీసుకొని విడుదల పెట్టి గిరగిర తిప్పి కొడితే ఎవరి పేరు మీద వెళ్ళాడండి? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అని వెళ్ళినప్పుడు ఆయన పేరట్లోనే ఉంది, ఆయన బాహువులోనే ఉంది, ఆయన దక్షిణ హస్తంలోనే ఉంది, ఆయన ముఖకాంతియే మనకేం చేస్తుందంట? విజయం కలుగు చేస్తుందంట. ఇదండి ఆయన దక్షిణ హస్తం కావాలి అని ఎబ్బేసి కోరుకోనుటలో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ లోకంలో ఏదున్నా కూడా నిష్ప్రయోజనం. దేవుడు నాకు తోడుగా ఉంటే, ఆయన హస్తం నాకు తోడుగా ఉంటే నేను అన్నిటిలో విజయం సాధిస్తానని నిజంగా తను అలాగే సాధిస్తూ వచ్చినాడు. మరి ఆఖరిగా 4వదిగా తను చేసిన ప్రార్థన ఏంటంటే, నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము, నాకు కీడు రాకుండా నన్ను కాపాడుము అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఏంటండి కీడు రాకుండా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 29వ వచనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 29వ వచనం, ఎలా అనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు. ఏం చెప్తున్నాడంటే, నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం తప్పుదురనియు. ఆ దినంలో అంతమందు, ఎప్పుడైతే మార్గాలు మనం తప్పుతామో ఆ దినాలు అంతమంది ఏమొస్తుందంట? కీడు మీకు ప్రాప్తమగునని నేను ఎరుగుదును. ఎప్పుడంట? దేవుని మాటను మనం బొత్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు, మీరినప్పుడు మనకేమొస్తుందంట? కీడు వస్తుందంట. అందుకనే కీడు రాకుండా ఏం చేయమంటున్నాడు? నన్ను కాపాడయ్యా, నన్ను తప్పించాయా అని చెప్పేసి ఎబ్బేసి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇక్కడ చూడండి, మీరు చేయు క్రియల వలన యెహోవా కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. కీడైన దాన్ని చేస్తాం కాబట్టి ఆ కీడులో మనం పడుతున్నాం. అలా కాకోకుండా నన్ను కాపాడయ్యా, అలాగు నీ ఆజ్ఞలు గాయకొనకపోయినా మరి నీ మార్గాలు తప్పుతానేమో, ఆ స్థితికి నేను పోకూడదు, ఆ కీడు నాకు
రాకూడదు, నన్ను తప్పించు, నన్ను కాపాడు అని చెప్పేసి తను అంటూ వచ్చినాడండి ఎబ్బేజు. అందుకనే కీడు రాకుండా నన్ను తప్పించుము అన్నాడు. నిజమే, ఎబ్బేజు ప్రార్థనే కాదండి, యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. శోధనలో నుంచి మమ్మల్ని తప్పించయా అన్నారు, నీ చిత్తమైతే ఇచ్చేయ అన్నారు. మరి మరి నిజంగా మనం గమనిస్తూ వస్తే ఈ రోజుల్లో కీడు ఏంటండి? మన చేతుల్లోనే ఉంది కీడు. ఏంటది? ఫోన్. అందులో ఎంత కీడు ఉంది అంటే దాని ద్వారా అసలు చిన్న లేదు, పెద్ద లేదు, పుట్టిన వాళ్ళు లేదు. అది తీశారు అంటే ఎంతో బాధపడతా ఉంటారు, ఎంతో భయపడతా ఉంటారు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మరి మంచి లేదా ఇందులో అంటే ఉంది. మనం తీసుకునేది ఏంటి అందులో నుంచి అంటే కీడే మనం తీసుకుంటా ఉంటాం. మరి అదే కీడు కల్పిస్తా వస్తుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. మరి దానివల్ల ఉపయోగాలు ఏమో కానీ నష్టాలు కీడు అయితే చాలా ఉన్నాయి. అందుకనే అంటాడు ఇక్కడ, నన్ను కీడు నుంచి కాపాడయ్యా అని. మరి ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, అయినప్పటికీ కూడా తను ఆ మాట ఉపయోగిస్తూ వచ్చినాడు. ఈ రోజుల్లో మనకి బుద్ధి కలగడానికి, అవును నా జీవితం ఎలాగుంది, పరిశుద్ధతలో జీవిస్తున్నానా, లేకపోతే కీడు సంభవించే స్థితిలో నేను జీవిస్తున్నానా అని మనం ఆలోచించుకుంటూ రావాలి. అందుకనే ఎబ్బేజు కీడు రాకుండా నన్ను తప్పించుము అన్నాడు. అతడు చేసిన దాన్ని చూడండి, ఏమేమి చేశాడండి ఎబ్బేజు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడు. అంటే నీవు నాతో ఉండయ్యా అన్నాడు. నా సరిహద్దును వెడల్పు చేయయ్యా అన్నాడు. నిజంగా తన పేరు మీద ఒక ఊరినే దేవుడు విస్తరింపజేస్తూ వచ్చినాడు. మూడోదిగా చూస్తే నీ చేయి నాకు తోడుగా ఉంచు అన్నాడు. ఆయన చేయి మనకు తోడుగా ఉంటే మరి సాహస కార్యాలు, గొప్ప విజయాలు పొందుకుంటామని కోరుకుంటూ వచ్చినాడు. మరి నాలుగోదిగా చూస్తే కీడు రాకుండా నన్ను తప్పించమన్నాడు. నిజమే, మనం ఏ లోకంలో ఉన్నాం అండి? కీడు లోకంలో ఉన్నాం, పాప లోకంలో ఉన్నాం. పరిశుద్ధత కలిగి ఉన్నాము, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కీడు మనకు రాకూడదు అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా అతను చేసిన ప్రార్థన అంటే దేవుడు విని, అతడు మనవి చేసింది దేవుడు అతనికి అనుగ్రహించును. ఈ నాలుగుట్లో ఒకటి ఇచ్చాడు అన్నాడా, రెండు ఇచ్చాడు అన్నాడా, మూడు అన్నారా, నాలుగు అన్నారంటే అతడు మనవి చేసిందని దేవుడు విని అతనికి ఏం చేశాడంట, కలుగ చేస్తూ వచ్చినాడంట, అనుగ్రహిస్తూ వచ్చినాడు అంట. అవును, తన జీవితం ఎనలేని సంతోషాన్ని కలుగజేసుకుంది. ఎలాగూ అంటే తల్లి తనకు వేదన పుత్రుడు అని పెడితే తను తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చినాడు. ఎవరి దగ్గరికి పోతే నా జీవితం మారిద్ది. నిజమే, ఆ యొక్క దేవుని దగ్గరకు వచ్చి తన జీవితాన్ని మార్చుకుని తను ఆశీర్వదింపబడినప్పుడు తన తల్లి ఎక్కడున్నా కూడా ఎలాగుందండి, తనకు తల్లికి ఎంతో సంతోషం కలుగజేస్తూ వచ్చినాడు. నిజమే, ఈ భూ సంబంధమైన తల్లికి అంత సంతోషం కలుగజేస్తే మరి పర సంబంధమైన మన తండ్రి, మనను కలుగు చేసిన మన తండ్రి, మనకి అన్ని ఇచ్చి మనం ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు, నిన్ను నన్ను కూర్చి ఆయన చూస్తున్నాడు. మరి నా జీవితం వల్ల దేవునికి సంతోషం కలుగుతుందా? మరి నా జీవితం ఆయన వల్లే పరిశుద్ధంగా కలిగి ఉంటున్నామా? మరి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ రావాలి. మరి ఎబ్బేజు తన తల్లి చనిపోయినప్పటికీ తనకి ఒక సంతోషాన్ని మిగిలిస్తూ వచ్చినాడు, కలుగు చేస్తూ వచ్చినాడు. మరి రాత్రి వేళ మనల్ని అడుగుతూ వస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? మనం ఈ యొక్క 700 మంది పేర్ల మధ్యలో నా గురించి కనీసం ఒక లైన్ అనే దేవుడు రాయగలుగుతున్నాడా? మరి దేవుడు ఎబ్బేజు ప్రార్థన వింటూ వచ్చినాడు. ఎబ్బేజును దీవించిన దేవుడు ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, మరి ఎబ్బేజును దీవించిన దేవా నన్ను దీవించు, ఎబ్బేజు జీవితం మార్చిన దేవా నన్ను మార్చు, ఎబ్బేజులో ఉన్న కలంకం తీసివేసిన దేవుడా నాలో ఉన్న కలంకం తీసి నన్ను కూడా గనుడుగా మార్చు అని చెప్పి ప్రార్థన చేసి కావాలా. ఇది మన వ్యక్తిగత ప్రార్థన అయి ఉండాలా, మన కుమార్తె ప్రార్థన, మన కుమారుని ప్రార్థన. ఇక ఒక మాట చెప్పాలంటే ఈ ప్రార్థన మన కుటుంబ ప్రార్థనగా మారుతూ రావాలి అండి. మన కుటుంబ ప్రార్థనగా నీవు నాతో ఉండయ్యా, ఆ సరిహద్దులు వెడల్పు చేయి, నీ చేయి నాకు తోడుగా ఉంచి నాకు విజయాలు ఇవ్వు, కీడు నుండి నన్ను తప్పించు అని చెప్పేసి మనం కూడా ఈ ప్రార్థన మనం కూడా అని కలిగి ఉండటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ విధంగా ఎబ్బేజు తన జీవితాన్ని మార్చుకున్న రీతిగా మనం కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మనం కూడా మరి మార్చుకుని ఆశీర్వాదానికి కారకులుగా ఉంటున్నట్లుగా దేవుడు సహాయం చేయను గాక.